హలో అండి, ఈరోజు నేను మమ్మీ నేర్పించిన కొబ్బరి చట్నీ చేస్తున్నా. కొబ్బరి, చింతపండు, టొమాటో, వెల్లుల్లి, పల్లీలు, శనగపప్పు తీసుకోండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇక్కడ కరివేపాకు ఎక్కువ తీసుకోండి, హెల్త్కి మంచిది. జీలకర్ర, ఉప్పు తీసుకుంటున్నా. ప్యాన్ వెయిట్ చేసుకోండి. ఫస్ట్ వెయిట్ చేసుకొని ఆయిల్ వేసేయండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది కుసుమ నూనె. ఇక్కడ పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు తీసుకుంటున్నా. క్యాషు ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు, మన ఇష్టము. పల్లీలు కూడా మీ ఇష్టము, స్కిప్ చేసినా పర్లేదు. పల్లీలు వేస్తే ఏంటంటే కొంచెం తక్కువ రోజులు ఉంటుంది. పల్లీలు వేసుకోకుండా మనకి 10 days అయినా మంచి ఫ్లేవర్తోనే ఉంటుంది, టేస్ట్ చేంజ్ కాదు. ఇలా వేయించేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి వీటిని. శనగపప్పు, మినపప్పు అయితే మంచి టేస్ట్ ఇస్తాయండి, హెల్త్కి కూడా మంచిది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి వీటిని. కరివేపాకు నేను ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నా అంటే, నేనైతే ఏ చట్నీ తీసినా మెయిన్ ఇంగ్రీడియంట్ ఎంత ఉందో కరివేపాకు కూడా అంతే ఉండేలా చూసుకుంటాను, హెల్దీ కాబట్టి. వేరే కర్రీస్లలో వేస్తే అంతలా తినరు కాబట్టి, చట్నీ అయితే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి పర్లేదు. అందుకే కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్. అంటే ఇప్పుడు కొబ్బరి కదా, కొబ్బరికి కొంచెం ఈక్వల్గానే తీసుకుంటాను. ఇక్కడ వెల్లుల్లి చూడండి, వెల్లుల్లి కూడా ఇప్పుడు ఈ ఆయిల్లోనే వేసేసుకొని వేపుకుంటాను నేను. పచ్చిది వేయను, వెల్లుల్లి కొంచెం వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ మనము మినపప్పు, వెల్లుల్లి కలిపి వేయించుతున్నాం కాబట్టి కొంచెం మంచి స్మెల్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే వెల్లుల్లి ఇలా మినపప్పుతో పాటు కలిపి వేయించుకోండి, బాగుంటుంది టేస్ట్. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి. మనం ఏ చట్నీస్ చేసినా కూడా దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండే ఇంగ్రీడియంట్ ఏది ఉంటుందో అది ఎక్కువ వేసుకోండి. అప్పుడైతే మనకి చట్నీతో బాగుంటుంది. మనం కర్రీస్లో కరివేపాకు అలాంటివి ఎక్కువ వేయలేం కదా, అందుకని. నెక్స్ట్ ఇక్కడ నేను అదే ప్యాన్లో కొబ్బరి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. మనం పల్లీలు అవన్నీ తీసేసి అదే ఆయిల్లో కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టుద్ది. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి, ఎక్కువ కూడా అవసరం లేదు కొబ్బరి. నేను ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి స్టీల్ది తీసుకున్నా. ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడిపోకుండా ఉంటుంది. మనకి స్టీల్ కాబట్టి కొంచెము అంటే ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి. నాన్ స్టిక్ అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు. నెక్స్ట్ కొబ్బరి తీసేసి నేను ఇక్కడ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకటేసారి వేసుకొని వేపుకుంటున్నా. ఎప్పుడైనా సరే అండి, చట్నీస్కి మిర్చి ఎక్కువ ఉండాలి, అప్పుడైతేనే తొందరగా పాడవకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు చాలా రోజులు నిల్వ ఉండాలంటే ఓన్లీ ఎండుమిర్చి వాడండి. ఒక 2-3 డేస్కి అయితే పచ్చిమిర్చి ఓకే, అంతకు మించి అయితే బాగుండదు. ఫ్లేవర్, టేస్ట్ అనేది మారిపోతుందండి. మనం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేస్తాం కదా, 2 days తర్వాత మనకి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలా ఒక 2-3 minutes అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టకుండా ఫ్రై చేయండి. కొంచెం ఫస్ట్లో అయితే పేలుద్ది కదా పచ్చిమిర్చి, అందుకని నేను మూత పెట్టుకున్నా. ఇప్పుడైతే పెట్టకుండా వేయించండి, అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతుంది. వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి. కరివేపాకు కూడా చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఇట్లా డ్రై అవ్వాలి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము. ఇలా అయితే సరిపోతుందండి మనకి. మరి
ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్తోనైనా మనము చేసుకోవచ్చు కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇవి తీసేసి నేను టమాటోస్ వేసుకున్నా అదే ఆయిల్లో. మీకు ఆయిల్ అవసరం ఉంటే కొంచెం వేసుకోండి. ఇక్కడ నేను 3 టమాటోస్ యూజ్ చేస్తాను మీడియం సైజ్వి. ఇలా బాగా ఫ్రై చేయాలి, కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. మీరు నాన్ స్టిక్ అయితే నాన్ స్టిక్ యూజ్ చేయండి. నేను ఎక్కువ స్టీల్ యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం ఆడిపోయే ఛాన్స్ ఉంది, అందుకని ఫ్రీక్వెంట్గా కలుపుతున్నా. టొమాటోస్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మమ్మీ చట్నీస్ చేస్తే ఆయిల్ వేసి డైరెక్ట్ టొమాటోస్ని 2 పీసెస్ కింద కట్ చేసి వేసేస్తుంది. అయితే అలా అయితే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఒక 1/2 అవర్ అట్లా తీసుకుంటుంది ఓన్లీ టొమాటోస్ మగ్గడానికి. ఇలా కట్ చేసి వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను చింతపండు తీసుకుంటున్నాను. చూడండి, ఇంత ఒక 2 నిమ్మకాయల సైజ్ అంత అనుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి కొబ్బరి చింతపండు కలిస్తే కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. చింతపండు వేస్తే కూడా చట్నీ ఎక్కువ అంటే 2-3 డేస్ అయినా బాగుంటుంది టేస్ట్. వాటర్ వేయొద్దు, మళ్ళీ ఓన్లీ చింతపండు వేస్తున్నా నేను. ఇలా మ్యాష్ చేసుకోండి, మధ్య మధ్యలో మ్యాష్ చేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో ఇలా గట్టిగా మ్యాష్ చేయండి. మ్యాష్ చేస్తే మనకి టమాటో అనేది బాగా ఉడుకుద్ది, ఎక్కడ పచ్చిగా లేకుండా ఉంటుంది. సో దట్ మనకి పచ్చడి కూడా తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇలా మ్యాష్ చేస్తూ ఉండండి. ఒక 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత తీసేయండి. చూడండి, ఇలా ఇంతవరకు మగ్గాలి, దగ్గర పడాలన్నట్టు. మనకి చింతపండు టమాటో అనేది గుజ్జులాగా తయారయ్యి దగ్గరికి రావాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక టిప్ చెప్తాను. ఎప్పుడైనా సరే ఏ పచ్చడి చేసుకున్నా కూడా మనము డైరెక్ట్ అన్నీ ఇప్పుడు ఇది మిక్సీలో తీసుకొని దాంట్లోనే ఉప్పు జీలకర్ర అవేం వేసుకోవద్దు. అట్లా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుండదు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని దాంట్లో జీలకర్ర, సాల్ట్, ఇందాక నేను సాల్ట్ ఎక్కడ యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. ఇలా మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. నేను ఈరోజు కొంచెం పచ్చడి ఎక్కువ చేస్తున్నా, అందుకని సాల్ట్ అయితే ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే కొబ్బరి తీయగా ఉంటుంది కదా, ఆ టేస్ట్ అంతా వెళ్ళిపోవడానికి సాల్ట్ వేస్తున్నా. ఇలా బాగా గట్టిగా కలిపేయండి. కలిపేస్తే మనకి అది మంచిగా పట్టుద్ది సాల్ట్ అనేది. వాటన్నింటికి మనం మిక్సీ వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ కలపాల్సిన అవసరం ఉండదు. ఒక దగ్గర తీయగా ఒక దగ్గర సాల్టీగా అట్లా ఉండదు, మొత్తం ఈవెన్ టేస్ట్ ఉంటుంది ఇట్లా కలిపితే. చూడండి, నేను కలిపినట్టు కలిపేసుకోండి, అన్నిటికీ పట్టుద్ది ముక్కకి. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని వేసేసుకుంటున్నా. ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు, మనకి గట్టిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు అయిపోయింది. టమాటోస్ కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నా నేను, క్లిప్ మిస్ అయినట్టుంది. ఇప్పుడు నేను పోపు కోసం ఆయిల్ పెట్టుకున్నా. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా. ఆవాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి ఆయిల్ని, అప్పుడే మనకి ఆవాలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ఆవాలు ఎప్పుడైనా ఇట్లా పగలాలి, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ నేను వెల్లుల్లి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేస్తున్నా. పోపు ఎప్పుడైనా హడావిడిగా వేయొద్దండి, కొంచెం స్లో వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దిగి ఆయిల్ పచ్చడికి పడుతుంది కాబట్టి బాగుంటుంది. కొంచెం స్లో కింద పెట్టుకొని వేసుకోండి పోపు, హై ఫ్లేమ్లో పెట్టి వేయొద్దు. అంటే కొన్నింటికి చారుకి పప్పుకి అట్లా హై ఫ్లేమ్ బాగుంటుంది, కానీ పచ్చళ్ళకి బాగోదు, అట్లా మాడిపోయినట్టు ఉంటుంది. ఇక నేను జీడిపప్పు కచ్చపచ్చ కింద దంచుకొని వేసుకుంటున్నా.
ఎందుకంటే పాప ఉంది కదా తింటుందనేసి. మీరు ఇక్కడ మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, పోపులోనే మినపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చేయలేదు. ఇలా ముందు నేను మిక్సీ చేసుకున్న పచ్చడి అంతా తీసుకొని దీంట్లో వేసేసుకుంటున్నా. వేసుకొని బాగా కలిపేసేయండి. అంతే అండి, యమ్మీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను లంచ్ బాక్స్లో పెడుతున్నా. ఇలా ఓకే అండి, వీడియోస్ ఎలా ఉన్నాయి, నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ విలేజ్ టు సిటీ.